ప్రతి గార్డెనర్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను చేసినటువంటి ఆల్రెడీ అది ఏ విధంగా ఉపయోగించుకున్నానో అందులో మొక్క నాటడం జరిగింది. అది గ్రోత్ ఎలా ఉంది కూడా ఆ మొక్క కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వాటి మట్టి కుండీల్ని కొద్దిగా మనకి వాటర్ లీక్ అవుతుందని చెప్పేసి వాటిని పడేయకోకుండా మనం టెర్రస్ గార్డెన్లో మొక్కల్ని ఏ విధంగా పెంచుకునేది, ఏ విధంగా మనం మట్టి కొండని వాడుకోవచ్చు అని చెప్పేసి మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ సుత్తి అంతా మాట్లాడకుండా వీడియోలోకి వెళ్దాం. మనం వేసవికాలంలో చలివేంద్రము, అదేవిధంగా ఇంటిలో మనకి వేసవికాలంలో నీరు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇటువంటి కొండలను తెచ్చుకుంటుంటారు. మేము కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇది తెచ్చుకున్నాము. ఇది మనం రెయినీ సీజన్ స్టార్ట్ కాబోతుందని చెప్పేసి మేము వీటిని తీసేయడం జరిగింది. ఇది ఎందుకు ఖాళీగా ఉందని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను 2 కుండీలు ఉంటే వాటిని ఏ విధంగా మనం గార్డెన్లో ఉపయోగించుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అవి మొక్కలు కూడా నాటుకున్నాను. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి, కొన్ని కాయలు కూడా వచ్చాయండి. ఇప్పుడు మనం ఈ కొండని మనం ఏం చేయాలంటే మనం టెర్రస్ గార్డెన్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది చాలామందికి తెలియదు అనమాట. గార్డెనర్స్కి ప్రతి ఒక్కరికి ఇది మంచి యూస్ఫుల్గా ఉన్నటువంటి వీడియో అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని ఎందుకు ఉంచుకున్నానంటే మనం ఇలా ఉంచుకొని ఈ కదలకోకుండా ఉండడానికి కోసం ఈ విధంగా ఉంచుకున్నాను. మీకు ఇది కంఫర్ట్గా లేకపోతే ఇది తీసేసి ఇందులో ఈ బకెట్లో వాటర్ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ ఉంచుకున్నట్లయితే ఇది కదలకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంచుకోండి. నాకైతే ఇప్పుడు ఇది మన కింద రౌండ్గా ఉంటుంది కాబట్టి కదలాడుకోకుండా ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఈ బకెట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనం ఇటు సైడు మనం ఈ కంటాన్ని తీసేసి ఈ కంటాన్ని కిందికి మనం అడుగు బాగాన ఇది ఏ విధంగా ఉందో ఇవి చూసారు కదా, ఈ స్టాండ్ మాదిరిగా ఉంచుకోవచ్చు అనమాట. ఈ స్టాండ్ మాదిరి ఉంచుకోవచ్చు. కావున ఇప్పుడు ఈ బకెట్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ మార్కింగ్ వేసుకోవడానికి కోసం. మీకు ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా రౌండ్ మీకు దొరికితే లేదంటే మీరు మన గార్డెన్ అటువంటి పార్ట్ అయినా సరే అండి, ఇటు తీసుకొని ఇట్లా బార్లు వేసుకొని ఇటువంటి పెన్సిల్ తీసుకొని మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత తీసేయండి ఫ్రెండ్స్. మీకు ఇది ఇంకా సన్నగా ఉందంటే మీకు చాలలేదు, ఇంకా మాకు కంఠం పైభాగం ఇంకా వెడల్పుగా కావాలంటే ఇక్కడికైనా మనం మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నిన్న చిన్న బకెట్తో ఇక్కడికి మార్కింగ్ వేసినాను, కానీ ఇది ఇంకా నాకు పైభాగం అంటే మనం కంపోస్ట్ వేసుకోవడానికి అదేవిధంగా వాటరింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ పెద్ద బకెట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మార్చేస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలో పైభాగం ఆ సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంచుకొని ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీ దగ్గర పెన్సిల్ ఉన్నా లేదంటే స్కెచ్ ఉన్నా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడైతే సరిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఈ ఎటువంటి ఆక్సా బ్లేడ్ ఉంది కదా, ఈ ఆక్సా బ్లేడ్ మన ఎలక్ట్రీషియన్ షాపుల్లో పైపుల షాపులో దొరుకుతుంది. దీని ద్వారా కూడా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం లేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మీకు చూపిస్తాను చూడండి. కట్ చేసేది ఈ విధంగా కట్ చేయడానికి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ అయింది కొద్దిగా, అంటే మనకి కొద్దిగా కోతకు గురైంది చూడండి. సరిపోతుంది కానీ అంటే టైం లేట్ అవుతుంది కాబట్టి మన దగ్గర మనకు వాల్ కట్టర్ ఉంటుంది కదా. నేను ఎప్పుడన్నా మన ఇంటి అవసరాల కోసం అని చెప్పేసి నేను ఒక కటింగ్ మిషన్ తెచ్చుకున్నాను. అది గోడ కట్ చేస్తారే అటువంటి మిషన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఉంచుకొని నేను దాన్ని కట్ చేసి చూపిస్తాను. ఇదేనండి మిషను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మిషన్తో కట్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఎక్కువ ఇటువంటి కొండలు ఉన్నట్లయితే ఎలక్ట్రీషియన్ తావ ఇటువంటి మిషన్ దొరుకుతుంది. వారు వచ్చి మనకి దగ్గరకు వచ్చి మీరు మార్కింగ్ వేసిస్తే
జస్ట్ ఇటువంటి కొండలు కూడా మనం పడేయకోకుండా ఇటువంటి మిషన్తో వచ్చి వారు కట్ చేసేసిపోతారు. మనకి ఏమి డ్యామేజ్ కాకుండా ఇటువంటి మిషన్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అనుభవం లేనిది ఇటువంటి మిషన్ల మీద ప్రయోగాలు చేసేకపోద్దండి, చాలా డేంజర్ ఇది. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఈ మిషన్ మన దగ్గర అందుబాటులో ఉందని ఈ పై భాగం కోసేసి చూపిస్తాను. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. మీకు అనుభవం ఉంటే మాత్రమే మీరు ఇటువంటి మిషన్లతో, ఎలక్ట్రిషియన్ మిషన్లతో ప్రయోగాలు చేయండి. అదేవిధంగా ఇటువంటి మిషన్ యూజ్ చేసేటప్పుడు డస్ట్ అలర్జీ వారు చాలా కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మాస్క్ వేసుకోండి, లేదంటే కళ్ళకి స్పెట్స్ వేసుకోండి. ఇది చాలా మీరు పాటించవలసిన మీకు ముందు సూచనలు అండి. ఎందుకంటే ఇది డస్ట్ ఉండే వాళ్ళకి వచ్చి డస్ట్ అలర్జీ ఉంటుంది, చాలా డేంజరు. కావున మాస్క్ వేసుకోండి, స్పెట్స్ పట్టుకొని మీరు ఈ విధంగా చేసుకోండి. లేదంటే ఎలక్ట్రిషియన్ మనం పిలిపించుకొని మనం ఇటువంటి వేస్ట్ కుండీలు ఉన్నట్లయితే వారికి మనము 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చినా కూడా వారు వచ్చి కట్ చేసి ఇచ్చిపోతారు. లేదంటే మీరు ఆక్సా బ్లేడ్ తీసుకొని, బ్లేడ్ చూపించాను కదా, ఇటువంటి బ్లేడ్ తీసుకొని మీరు కట్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కట్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నాకు ఆ మిషన్తో అనుభవం ఉందండి, నాకు 10 years 8 years నుండి. ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా అయిందో. కటింగ్ కూడా మనకి ఇదంతా నీట్గా అవుతుంది అనమాట. చూడండి, మనం ఆక్సా బ్లేడ్తో కోసేదానికి, అదేవిధంగా మేక్ తీసుకుని సుత్తితో కొట్టేదానికి చాలా తేడా ఉంది. ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం స్టాండ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను కింద ఉంచేసి ఈ విధంగా మనం ఇందులో మట్టి వేసుకొని కింద మనం డ్రైన్ హోల్ మీకు 2 కావాలంటే 2 పెట్టుకోండి, 1 కావాలంటే 1 పెట్టుకోండి. కింద వచ్చి నేను డ్రైన్ హోల్ ఇక్కడ ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ డ్రైన్ హోల్ వచ్చి ఇటు సైడు ఈ మధ్యలో ఒకటి ఉంచుకుంటే చాలన్నమాట, సరిపోతుంది. మీకు 2 కావాలంటే 2 ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ వాటర్ పోసినా కూడా మనకి ఈ మధ్యలో కరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తాయన్నమాట. ఈ ప్లేస్కి వాటర్ వస్తాయి కాబట్టి మనకి ఒక ఇంచు, లేదంటే చిన్న మనం కంటైనర్కి ఏ విధంగా హోల్స్ ఉంటాయో ఆ విధంగా హోల్స్ ఉంచుకోండి, సరిపోతుంది. ఇందులో మొక్క నాటుకుంటే ఈ క్లే పాట్స్లో మనకి మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ విధంగా మీరు మనకి ఇటువంటి వేస్ట్ కంటైనర్లో వేస్ట్ పార్ట్స్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా టెర్రస్ గార్డెన్లో ఉపయోగించుకొని చూడండి ఎంత అందంగా ఉందో. వేస్ట్ మెటీరియల్తో కూడా మనం కొత్త ఐడియాస్తో ఈ విధంగా మనం కొండలను కూడా టెర్రస్ గార్డెన్లో మనం ఉపయోగించుకోవచ్చండి. అదేవిధంగా ఇందులో ఈ విధంగా నేను తయారు చేసుకొని జామ మొక్క నాటుకున్నాను, అదేవిధంగా బ్రహ్మకమలం మొక్క కూడా నాటుకున్నాను. చూపిస్తాను అది ఎలా ఉందనేది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జామ మొక్క అండి. ఇది గ్రాఫ్టెడ్ మొక్క అనమాట. నేను ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో నేను కట్టుకున్నాను. ఇది ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మన ఇంటి ముందు ఉన్నటువంటి జామ మొక్క అనమాట. ఇది గ్రాఫ్టెడ్ మొక్క, గ్రాఫ్టింగ్ కట్టుకున్నాను నేను ఎయిర్ లేయరింగ్ పద్ధతి ఉపయోగించి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. సమ్మర్ కదండి, కాయ కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చింది, చాలా వరకు కాయలు వచ్చినాయి. దీనికి కంటైనర్ సరిపోవడం లేదు, నేను కుండీలో ఉంచుకున్నానట. ఉంచుకున్న తర్వాత ఇది చాలా ఇంత హెల్తీగా పెరిగింది. పోషకాలు సరిపోవడం లేదు. నేను వేరేగా కొద్దిగా పెద్ద కంటైనర్ సైజులోకి ఇది రీపాట్ చేస్తాను. ఈ విధంగా పైభాగం వచ్చి మనం స్టాండ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కొండని ఈ విధంగా మనం మొక్కల టెర్రస్ గార్డెన్లో ఇట్లా వేస్ట్ మెటీరియల్ కూడా ఈ విధంగా మనం
తయారు చేసుకోవచ్చండి. చాలా ఉపయోగం ఉన్న వీడియో. ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా చిన్న వీడియో కూడా బ్రహ్మకమలం కూడా మధ్యలో పెడతాను, అది చూడండి మీరను. అది మేము కొండలో నాటుకున్న తర్వాత బ్రహ్మకమలం మొక్క చాలా హెల్తీగా వచ్చింది, చాలా బ్రాంచెస్ వచ్చి చాలా మంచిగా పెరిగిందండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.